తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బ్యాంకాక్లో ఈరోజు వచ్చినటువంటి భూకంపంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులంతా కూడా ఉద్రిక్తంగా మారాయి. చాలా బిల్డింగులు కుప్పకూలుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే బ్యాంకాక్లో వచ్చినటువంటి ఈ భూకంపాన్ని ముందే అంచనా వేశారా? దీనికి కొద్ది రోజు చాలా కాలం ముందే బ్యాంకాక్లో భూకంపం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్పారా? అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా భూకంపాలు రాబోతున్నాయనేటువంటి ఒక హెచ్చరికను ఇప్పుడు వారు చెప్తున్నారా? దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రదీప్ జోషి గారు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. ప్రదీప్ జోషి గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. రైట్, ప్రదీప్ జోషి గారు, బ్యాంకాక్లో వచ్చినటువంటి ఈ భూకంపానికి సప్తగ్రహ కూటమికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందుగా సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ సుమన్ టీవీలో షష్టగ్రహ కూటమి, దీన్ని షడ్గ్రహ కూటమి అంటారు. మీరు అన్నట్టుగా యురేనస్ ని కలుపుకుంటే సప్తగ్రహ కూటమి కూడా. ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడైతే ఒక దగ్గరికి, అంటే 5 లేదా 6 గ్రహాలు ఎప్పుడైతే ఒకే రాశి రూపాలు కలుస్తాయో అప్పుడు ప్రపంచం లోపల ఎక్కడో ఒక చోట విపత్తులు అనేటివి ఏర్పడతాయి. మనము 2020 గనక చూస్తే గనక పంచగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడింది 2019 డిసెంబర్లో. దాని తర్వాత మనకి లాక్డౌన్, కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత పోయిన సంవత్సరం కూడా పంచగ్రహ కూటమి వచ్చింది. అప్పుడు కూడా మనం చూసాము, ఎన్నో జల విపత్తులు వచ్చాయి. మనము అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయందే మనకి విజయవాడలో కూడా ఒకటి జల విపత్తు వచ్చింది, ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు, అన్ని జరిగింది. కానీ ఈసారి ఏంటంటే వీటన్నిటికన్నా చాలా పెద్దది. ఇదేమిటంటే దీన్ని షడ్గ్రహ కూటమి అంటారు. 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉండడము, అది కాకుండా అదే సమయంలో గ్రహణం ఏర్పడడం, సూర్యగ్రహణం ఏర్పడడం. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అని అంటే యూనివర్సల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ లో గ్లిచెస్ వస్తాయి. ఇప్పుడు యూనివర్సల్లో అన్ని గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. దేనివల్ల అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి తిరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ గ్రహణానికి సంబంధించిన వేద ప్రారంభం అవుతుందో దానితో భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను దీన్ని దాదాపుగా 10 ఏళ్ల క్రితమే రీసెర్చ్ చేసి నేను ఇంటర్నేషనల్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ లో ఈ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ సుమన్ టీవీలో కూడా జరిగినటువంటి ఇంటర్వ్యూస్ లో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే కనుక ఇది మంచి సమయం కాదు. విశ్వావసునామ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి వచ్చే సమయానికి భూకంపాలు తీవ్రతరంగా ఏర్పడతాయని చెప్పి ఆల్రెడీ ప్రజెంటేషన్ చెప్పాను. చెప్పినట్టుగానే జరిగింది. ఇది ఇక్కడితోటే ఆగిపోదు, ఇంకా సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా జపాన్ లాంటి దేశాలు, ఎక్కడైతే గనక తీర ప్రాంత దేశాలు, సముద్ర తీర ప్రాంత దేశాల లోపల అల్లోకల్లోలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొన్న ప్రదీప్ జోషి గారు, మొన్న కొద్ది రోజుల క్రితం దీనికి యాడింగ్ కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి. జపాన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు బయటికి రానటువంటి ఒక చాప లాంటి ఒకటి రావడం, లేకుంటే వేల సంఖ్యలో తాబేలు బయటికి రావడం, షార్కులు చనిపోయి తీర ప్రాంతానికి రావడం, ఇలా కొన్ని వింతలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా చాలా మంది కోట్ చేస్తారు సోషల్ మీడియాలో. ఇవి సంకేతాలు ఏమన్నా చెప్పుకోవచ్చా మీరు చెప్పిన దానికి? ఇంకే సంకేతం ఏంటి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మనకి. ఈ రోజు ఆల్రెడీ రిజల్ట్ నంబర్ 1 రిజల్ట్ స్టార్ట్ అయింది కదా. సంకేతం ఆల్రెడీ చూపించడం. దీన్నే ఏమంటారు అంటే శకున శాస్త్రం అంటారు. మీన రాశిలో శనిగ్రహం ప్రవేశించి మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని అంటే, మీనము అంటే ఏంటి? చేపలు ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి, నీళ్లలో ఉంటాయి. అంటే జల విపత్తులు ఏర్పడతాయి. సముద్ర తీర ప్రాంతంలో భూకంపాలు, విపత్తులు ఏర్పడతాయి. సో ఇప్పుడు అదే జరిగింది. నేను ఆల్రెడీ 2015లోనే శిల్పాకోన్ యూనివర్సిటీకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడే ఈ భూకంపాల గురించి ప్రజెంటేషన్ చెప్పాను. అప్పుడే చెప్పాను, బ్యాంకాక్ ఈజ్ నాట్, థాయిలాండ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద లార్జెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ అని చెప్పి అప్పుడే నేను ప్రజెంటేషన్ చెప్పాను. చెప్పిన తర్వాత అప్పటి వరకు ఉన్న టాలెస్ట్ బిల్డింగ్సే. ఆ తర్వాత గవర్నమెంట్ లో అప్పుడు నేను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అప్పటి కింగ్ ఎవరైతే ఉన్నారో చూసి దాని తర్వాత సముద్ర తీర ప్రాంతం లోపల ఈ థాయిలాండ్ లో లోపల కానీ హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు, కానీ తర్వాత పర్మిషన్ ఇవ్వాల, ఆపేశారు. సో ఇప్పుడు కూలిపోయిన బిల్డింగ్లు కూడా 10 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లే కూలిపోయాయి. అట్లాగే మయన్మార్ కూడా అదే జరిగింది. అండ్ ఇప్పుడు చైనాలో కూడా మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో జపాన్ లో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికాలో అయితే భయంకరమైన టొర్నడోస్ వస్తాయి. ఇప్పుడు అమెరికాలో కూడా భూకంపం ఉంది.
ఓకే, ఇది మన దేశానికి ఏమన్నా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా? మీరు చెప్పినటువంటి ఈ గ్రహం కానీ దీనికి సంబంధించిన ఎఫెక్ట్ మన దగ్గర ఏ విధంగా కనిపించే అవకాశం ఉందా? నేను ఆల్రెడీ మన సుమన్ టీవీలోనే చెప్పాను. మళ్ళీ అందరికి ప్రేక్షకులందరికీ చెప్పింది ఏంటంటే, సుమన్ టీవీ నేను రాశిఫలాలు చెప్పాను, పంచాంగ శ్రవణం చెప్పాను, అందరు కూడా చూడండి. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడైతే అందరికీ అన్నదానాలు జరుగుతాయో, ఎక్కడైతే నిత్య హోమ యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడ విపత్తులు రావు. మన భారతదేశంలో అన్నదానాలు జరిగినన్ని రోజులు, స్త్రీలని గౌరవించినన్ని రోజులు, స్త్రీలు హింసకి గురి కానన్ని రోజులు మన దేశం బాగానే ఉంటుంది. బ్యాంకాక్ లో ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా. బ్యాంకాక్ లో ఏం జరుగుతుంది సంకేతం చెప్పాను కదా, విశ్వావసునామ సంవత్సరం. ఎక్కడైతే స్త్రీలు ఆట వస్తువులుగా అమ్మబడతారో, ఎక్కడైతే జూదం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే క్రైమ్ రేట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ భూకంపాలు వస్తాయి, విపత్తులు వస్తాయి. సో ప్రకృతి క్లీన్ చేసుకోవాలి కదా, మానవాళికి గుణపాఠాలు చెప్పాలి కదా. సో ఆ చెప్పడమే ప్రకృతి యొక్క పని. అదే విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరంలో శనిగ్రహం పూర్తిగా టేక్ ఓవర్ తీసుకుంటున్నాడు. సో ఈ సంవత్సరం పూర్తిగా సూర్యుడు, శని ఇవి 7 నవనాయకుల్లో ఉన్నారు కాబట్టి 100% రిజల్ట్ ఉంటది. పాపం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి 100% దెబ్బలు తగ్గుతాయి, మంచి చేసిన వాడికి 100% మంచి జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకాక్ లో వచ్చినటువంటి భూకంపం అనేది ఇంతటితో ఆగిపోయినట్టేనా? గ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఇంకా కొనసాగుతుంది అక్కడ? ఇప్పుడు ఆల్రెడీ అట్లా భూకంపం వచ్చింది కాబట్టి ఇంకా స్టాప్ అయినట్టేనా ఆ దేశంలో? 3 రోజులు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. గ్రహణానికి ముందు 2 రోజులు, గ్రహణానికి తర్వాత 2 రోజులు, గ్రహణం రోజు, ఈ 5 రోజుల పాటు ఎక్కడైనా భూకంపం 100% సంభవిస్తుంది. మీకు దీన్ని ఆల్రెడీ నేను రీసెర్చ్ చేశాను. ఇఫ్ యు పర్మిట్, మీకు టైం ఉంది అని అంటే నేను ఆ ప్రజెంటేషన్ ఇస్తాను, ఓకేనా మీకు? సో ఇప్పుడు ఇది స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఇది వసుదేవ కుటుంబం అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ లో నాకు 16th వరల్డ్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఇక్కడ నేను చేసిన రీసెర్చ్ లో ఇక్కడ మీరు చూడండి, 16th వరల్డ్ కాన్ఫరెన్స్ లో నేను ఆల్రెడీ బ్యాంకాక్ లో శిల్పాకోన్ యూనివర్సిటీలో క్లూస్ ఫ్రమ్ వేదిక్ ఆస్ట్రాలజీ టు ప్రెడిక్ట్ ఎర్త్ పిక్స్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేను ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జూలై 2015లోనే ఇచ్చాను. క్లూస్ ఫ్రమ్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రెడిక్ట్ ఎర్త్ పిక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు కొన్ని క్లూస్ చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏ ఎర్త్ పిక్స్ జరిగాయని చెప్పి. ఇక్కడ చూడండి, 2010 9 సెప్టెంబర్, ఇది బిఫోర్ అమావాస్య, నార్థన్ సుమంత్రాలో ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. 7.2 ఇది రిక్టర్ స్కేల్ పైన ఉంది. ఇది కూడా డేట్ అండ్ టైం తో సహా. ఇది గ్రహణము తర్వాతనే వచ్చినటువంటిది, గ్రహణం బిఫోర్, ఇది అమావాస్య బిఫోర్ వచ్చింది. ఇప్పుడు కూడా రేపు అమావాస్య ఉంది, ఇవాళ గ్రహణం ఏర్పడింది. ఇది కూడా ఫిలిప్పీన్స్ లో వచ్చింది, 2010 లో 23 జూలైలో వచ్చింది. ఇది కూడా ఫుల్ మూన్ డే, అంటే గ్రహణం, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ జరిగింది అని అంటే దాని తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ మనకి ఎర్త్ క్విక్స్ ఏర్పడతాయి. ఇది కూడా 7.4 ఎర్త్ క్విక్, ఇది డేట్. తర్వాత చూడండి, మళ్ళీ చీలేలో ఒక ఎర్త్ క్విక్ జరిగింది, 2010లోనే జరిగింది. ఇది కూడా ఫుల్ మూన్ డే తర్వాతనే జరిగింది. దాని తర్వాత ఇది కూడా అమావాస్య తర్వాత మళ్ళీ ఇది ఇంకోటి జరిగింది చూడండి. ఇది ఇండో చైనాలో 8.6 ఎర్త్ క్విక్, ఇది 1950లో జరిగింది. ఇది చైనా హిస్టరీలోనే లార్జెస్ట్ ఎర్త్ క్విక్ ఇది. ఇది కూడా గ్రహణం తర్వాతనే జరిగింది. తర్వాత ఇరాన్ లో జరిగింది, 2 లక్షల మంది చనిపోయారు, 1780లో జరిగింది. ఇది కూడా ఎగ్జాక్ట్ గ్రహణం తర్వాత, ఇమీడియట్లీ గ్రహణం నెక్స్ట్ డేనే జరిగింది. ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి జరిగింది, దీని తర్వాతనే గ్రహణం జరిగింది. మళ్ళీ ఇది గతంలో జరిగినటువంటిది, 2 లక్షల మంది చనిపోయారు, 22 డిసెంబర్లో జరిగింది. సో ఇది కూడా షష్టగ్రహ కూటమి, అప్పుడు కూడా జనాలు చనిపోయారు. 2010 జనవరిలో కూడా హైతీలో జరిగింది, 7.2 lakhs మంది చనిపోయారు ఇక్కడ. సో మళ్ళీ చైనా చీలీలో ఒక ఎర్త్క్వేక్ జరిగింది, 1 లక్ష మంది చనిపోయారు. ఇది కూడా ఫుల్ మూన్ డే తర్వాతనే జరిగింది. ఇది కూడా చంద్రగ్రహణం అప్పుడే జరిగింది. సో అలాస్కాలో 1964లో జరిగింది. ఇది అమెరికన్ హిస్టరీలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్ ఇది. సో జియోలాజికల్ చేంజెస్ జరిగాయి 1964 తర్వాత. ఇది కూడా చంద్రగ్రహణం తర్వాత జరిగింది. నెక్స్ట్ ఇంకోటి షాంఘైలో ఒక ఎర్త్క్వేక్ జరిగింది, 8,30,30,000 మంది చనిపోయారు. ఇది 1556లో జరిగింది. సో ఇది కూడా 1976లో ఒక టంగ్షాన్లో ఒక ఎర్త్క్వేక్ జరిగింది చైనాలో. ఇది కూడా పంచగ్రహ కూటమి తర్వాతనే జరిగింది.
ఇది కూడా లార్జెస్ట్. దీంట్లో 6,55,000 మంది చనిపోయారు అప్పట్లో. ఇది ఎగ్జాక్ట్, ఇది సునామీ కూడా ఏర్పడింది. ఇది లేటెస్ట్ గా 2010 అప్పుడు ఏర్పడిన సునామీ ఇది. ఇది కూడా ఫుల్ మూన్ తర్వాతనే జరిగింది. 1737లో ఒక ఎర్త్క్వేక్ జరిగింది, 3 లక్షల మంది చనిపోయారు. ఇది కూడా ఫుల్ మూన్ డే తర్వాతనే జరిగింది. సో మళ్ళీ ఇది ఒకటి కూడా చెప్తే, గుజరాత్ లో జరిగిన ఎర్త్క్వేక్ ఒకటి మన భారతదేశంలో జరిగింది, 2001లో జరిగింది. సో ఇది డే ఆఫ్టర్ బ్లాక్ మూన్ డే. ఇది కూడా సూర్యగ్రహణం తర్వాతనే జరిగింది. ఈ ఎర్త్క్వేక్ లో 1,97,000 మంది చనిపోయారు. సో మనకి సునామీ మన భారతదేశంలో కలిచివేసిన సంఘటన ఏంటంటే 2004లో జరిగింది. ఇది కూడా చంద్రగ్రహణం తర్వాతనే, ఫుల్ మూన్ డే తర్వాతనే ఈ గ్రహణం, ఇది మనకి ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. చెన్నై అండ్ ఇండోనేషియాలో చాలా పెద్దనైనటువంటివి జరిగాయి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, హౌ కెన్ ఆస్ట్రాలజీ ప్రెడిక్ట్ ఎర్త్క్వేక్? బై అబ్జర్వింగ్ మూన్ అండ్ సన్ ల్యూనార్ అండ్ సన్ ఎక్లిప్స్ డేస్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ మూన్ అండ్ బ్లాక్ మూన్ డేస్ బేస్డ్ ఆన్ ప్లానటరీ పొజిషన్, సిమ్టమ్స్ ఆఫ్ క్లౌడ్స్, బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. సో మనకి యానిమల్స్ మనకి ఎప్పుడైనా మనకి చూపిస్తాయి. ఇప్పుడు ఈ భూకంపం ఏర్పడింది మయన్మార్ లో, బ్యాంకాక్ లో భూకంపం ఏర్పడింది. దీనికి మనకి సిమ్టమ్ ఆల్రెడీ చేపలు ఇవన్నీ కూడా మనకి చూపించాయి, సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి చూపించాయి. ఎస్, సముద్ర తీరంలో ఒక పెద్ద భూకంపం రాబోతుంది అని చూపించింది. సో ఆ సిమ్టమ్ ఆల్రెడీ ఉంది. సో ఎప్పుడెప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయనే దాన్ని కూడా నేను మీకు చెప్పాను. వేర్ డు ఎర్త్క్వేక్స్? 3 days బిఫోర్, ఆఫ్టర్ ఫుల్ మూన్ డేస్ అండ్ బ్లాక్ మూన్ డే. 100% ఆఫ్టర్ ల్యూనార్ అండ్ సన్ ఎక్లిప్స్. అంటే సోలార్ ఎక్లిప్స్ జరిగినా, ల్యూనార్ ఎక్లిప్స్ జరిగినా 100% ఎక్కడైతే 4, 5 ఇంకా 6 గ్రహాలు ఉన్నాయంటే ఇంకా 100% డౌట్ లేదు, పక్కా ఎర్త్క్వేక్ వస్తుంది, భూకంపం వస్తుంది. సో వెన్ సన్ ఆర్ మూన్ సరౌండెడ్ బై ఎ సర్కిల్, మనము సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ ఒక వలయాకారం ఎప్పుడైతే మనము ఆకాశంలో చూస్తామో, దానికి ఎక్కడైతే ఆ వలయాకారం కనిపిస్తుందో అక్కడ 1000 కిలోమీటర్స్ రేడియస్ లో 100% ఎర్త్క్వేక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను 100% చేసిన రీసెర్చ్. సో గ్రహణం తర్వాత ఎక్కడెక్కడ రీసెర్చ్ వచ్చాయనేది కూడా, ఇప్పుడు మనకి ఎర్త్క్వేక్ వచ్చేటువంటి ప్లేసెస్ ఏంది అని కూడా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి, ఇదిగో ఈ రెడ్ మార్క్, బ్లాక్ మార్క్, ఎల్లో మార్క్ ఉన్న ప్లేస్లో ఎర్త్క్వేక్స్ వస్తాయి. మన అదృష్టం ఏంటంటే మన భారతదేశం అయితే లేదు, అండ్ మన హైదరాబాద్, తెలంగాణ అయితే అస్సలు లేనే లేదు. సో మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నేను తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, ఎవరికైనా నేను ప్రభుత్వాలకి, అధికారులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హై రైజ్ బిల్డింగ్లకి పర్మిషన్స్ ఇవ్వకండి. ఎప్పటికైనా భూకంపాలు వస్తానే ఉంటాయి. మానవ జీవితం శాశ్వతం కాదు, ఇళ్ళు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. తరతరాలు ఇళ్ళు ఎంజాయ్ చేయాలి. తొందరపడి హై రైజ్ బిల్డింగ్లు కొనుక్కోకండి. ఎప్పటికైనా ఎవ్రీ 30 సంవత్సరాలకి, ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి భూమి అనేటువంటిది రిఫ్రెష్ చేసుకుంటుంది. 120 సంవత్సరాలకు ఒకసారి గ్యారంటీగా రిఫ్రెష్ చేసుకుంటుంది. సో తరతరాలు హ్యాపీగా ఉండాలి అని అంటే అందరూ చక్కగా ఇండిపెండెంట్ హౌస్ లోనే ఉండండి. హై రైజ్ బిల్డింగ్లు కోట్లు పెట్టి కొనుక్కోకండి. మీరు పర్మిషన్లు అస్సలు ఇవ్వకండి. భూగర్భ జలాన్ని కాపాడండి. భూగర్భ జలాలు మీరు కాపాడని రోజులు, ప్రకృతిని మనం ప్రేమించిన రోజులు ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి. మన అదృష్టవశాత్తు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నాము, అన్నదానాలు చేస్తున్నాము, స్త్రీలని గౌరవిస్తున్నాం కాబట్టి మనందరికీ మేలే జరుగుతుంది. సో ఎక్కడైతే స్త్రీలు, శిశువులు గౌరవింపబడతారో, అందరికి అన్నదానాలు జరుగుతాయో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడైతే మోసాలు, అధర్మాలు జరగవో అక్కడ భూకంపాలు రావు. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం బ్యాంకాక్లో భూకంపం రావడానికి గల కారణం సప్తగ్రహ కూటమిలో వచ్చినటువంటి మార్పులు చేర్పులే అంటూ గతంలో ప్రదీప్ జోషి గారు సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పినటువంటి మాటలు ఈరోజు వాస్తవమయం అంటూ కూడా వారు చెప్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. ఇదంతా కూడా జ్యోతిష శాస్త్రంలో ముందే దీన్ని గ్రహించి పూర్తిగా వివరణాత్మకంగా కూడా నేను వివరించారంటూ కూడా ప్రదీప్ జోషి గారు చెప్తున్నటువంటి వివరాలు అయితే ఇప్పటివరకు చూసాను.